మా మహనీయుడు 131 జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే స్లోగన్ చేస్తున్నాను. నీ యజమాని నువ్వే, నీ భవిష్యత్తుని నువ్వే నిర్మించుకో. నీ యజమాని నువ్వే. నీ హక్కులను మరి కాపాడే విషయంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అన్ని విషయములలో ముందుండి పోరాటంలో ముందుకు వెళ్తుందనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు భారతదేశ దిక్సూచిగా ప్రపంచ మేధావిగా ఈ లోకంలో మహా అపారమైనటువంటి జ్ఞానిగా పేరు కీర్తి ప్రతిష్టలు గడించినటువంటి వారు ఈరోజు వారి యొక్క 135వ మరి జయంతి కావడము, ఈరోజు మరి దేశమంతా కూడా ఒక పండుగ, ఒక మహనీయుడు పండుగ చేసుకోవడము అందరూ హర్షించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. క్రైస్తవ హక్కుల రక్షణ సమితి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ని అనుసరించి మరి ఆర్టికల్స్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 25ను అనుసరించి మరి భారత రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి మరి వ్యక్తి స్వేచ్ఛ కావచ్చు, మరి సమానత్వం కావచ్చు, మరి అంతేకాదు మత స్వేచ్ఛ కావచ్చు, దాని విషయంలో మరి మేము మరి నిబద్ధత కలిగి ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరి జరుగుతున్నటువంటి పరిస్థితులను కనుక గమనించినట్లయితే మొన్నటి దినమున మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని మేము క్రైస్తవ హక్కుల రక్షణ సమితిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేవలము చర్చికి వెళ్తున్నటువంటి క్రైస్తవులను టార్గెట్ చేసి మరి క్రైస్తవులు ఎస్సీ హోదా కోల్పోతారు, అట్రాసిటీ హోదాను కూడా కోల్పోతారు అనే విషయాన్ని మరి కోర్టు ద్వారా ఆ విషయాలు మరి బయటకు వచ్చినప్పుడు ఈరోజు ఉలిక్కిపడ్డ పరిస్థితి ఉంది. ఎస్సీలు ఎంతో భయాందోళనతో ఉన్న పరిస్థితి ఉంది కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని మరి అట్రాసిటీ హక్కులను, ఎస్సీ హోదాను దళితులకు కల్పించే విషయంలో మరి ముందుకు రావాలని చెప్పేసి క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా నా పేరు బిషప్ డాక్టర్ జను ఇర్మియా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ద్వారా ఈరోజు మరి 4 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రలో ఈ వేదిక ద్వారా క్రియాశీలకంగా ముందుకు వెళ్తున్నాం. అంతేకాదు మరి తెలంగాణలో సుమారు 20 జిల్లాలలో కమిటీలు వేశాము. ఇంకా క్రియాశీలకంగా ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి వారు మా ప్రియులు మరి 2 తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి మరి విలియం కేర్ గారు, అంతేకాదు మరి నేషనల్ చీఫ్ అడ్వైజర్ గారు అశోక్ పాల్ గారు, హనుమకొండ జిల్లా అధ్యక్షులు రాజు గారు, ఈ యొక్క కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఈరోజు తీసుకుంటున్నటువంటి ప్రియులు మరి ఉల్లా మధు గారు, అదే రీతిగా నేషనల్ అధికార ప్రతినిధి కరీంనగర్ ఉమ్మడి జిల్లా బాధ్యతలు రాంపాల్ రాజు గారు, ఈ యొక్క వేదిక బలోపేతంగా పోరాడుతుంది. ఈ సమయంలో మరి యొక్క నూతనముగా వచ్చినటువంటి దావిజన్లు రాంపాల్ రాజు గారు వారి యొక్క 2 మాటలు వారు తెలియపరుస్తారు.